డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ఎవరు ఊహించినంత మెజారిటీతో అత్యంత ఒక గొప్ప గెలుపుని చూశారు. ఆ గెలుపు చూసిన తర్వాత దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఈ రోజు ఆయన పనితనం ఎలా ఉంది, ఆయన పనితీరును బట్టి మీరేం చెప్తారు ఒక ప్రజానికి? బాగుందండి, పనితనం సూపర్. ఏంటి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి దొరకడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలండి. అంటే ఎక్కడ లేని మూలలో కూడా ఏ కొండల్లో కూడా రోడ్లు అన్నది మొత్తం కంప్లీట్ చేసారండి. మాది పత్తిపాడు మండలం, కాకినాడ జిల్లా అండి. మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. మొత్తం కొండలే కాదు, మొత్తం పల్లెలు కూడా అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లతో కంప్లీట్ చేసి చాలా బాగుందండి పరిపాలన. అంటే ఆయన గతంలో గెలవక ముందు సినిమా ఓడు మొహానికి రంగులు వేసుకుంటాడు, వాడికి ఏం తెలియదు అనేటట్టు మాట్లాడారు. ఈ రోజు ఆయన పనితనం చూసిన తర్వాత మీరేం చెప్తారు? ఎవడన్నా సరే తన పేరెట్నే కాదు, దేనికి కూడా సరిపోరండి. ఎందుకంటారు? నాయకుడు అలాంటి ఇప్పుడు ఈ నాయకుడు చైనాకి వచ్చాడండి. నేను జనం గురించి వచ్చారు, అంతేగాని సంపాదించుకోవడానికి రాలేదు. మేమైతే 2009 పంచాయతీరాజ్ కాడి నుంచి పనిచేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మాకు మహాభిమానం పవన్ కళ్యాణ్ గారు అంటే. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకున్నారు కదా. అప్పుడు సొంత కార్యకర్తలు, నమ్మిన కార్యకర్తలు కూడా కొన్ని సందర్భాల్లో నమ్మలేదు, కొంతమంది వ్యతిరేకించారు కదా. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ కి, వచ్చిన మెజారిటీకి, పనితీరుకి మీరేం చెప్తారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని? అద్భుతం అండి. అది ఆశ్చర్యపోరు. అన్ని కూడా రావనుకున్నారు, చాలా మంది సీట్లు అని రావనుకున్నారు. వైసీపీ కూడా నోరు పెట్టారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే, నేను మొన్న ఈ మధ్యన కేరళ టూర్కి వెళ్ళాం. అక్కడ మీ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాం. చంద్రబాబు నాయుడు మాకైతే పని చేస్తాం, పవన్ కళ్యాణ్ వర్క్ చేస్తున్నారని పనులన్నీ ఆయన పూర్తి చేస్తున్నారు. సీఎం అయితే చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసండి, నాయకుడు అయితే బెస్ట్ నాయకుడు. ఇంకా అలాంటి నాయకుడు మీరు ఎవరో చూడరు. ఉపయోగించి మీ రాష్ట్రం జనం అందరూ ఉపయోగించుకుంటే పని బాగుంటదని. ఇప్పుడు గిరిజన గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, బళ్ళు, కరెంటు సదుపాయాలు, ఎప్పుడు అసలు మౌలిక సదుపాయాలు అంటే తెలియని గ్రామాల్లో, కొండల్లో బతికే ఈ గిరిజన ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇంత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందంటారా? అసలు వాళ్ళకి చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఉందండి. గత 20-25 సంవత్సరాల్లో మా ఏరియా మొత్తం 4 నియోజకవర్గాల్లో కూడా ఏ నాయకుడు పట్టించుకోలేదు. 20-10 సంవత్సరాలు ఎవడో రోడ్డు కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ ఇలాంటి ఎవరేం పట్టించుకోలేదు. ఈయన గెలిచాడు, అలా సంవత్సరాలు అన్ని పూర్తి అయిపోయి. వాటరే కాదు, ఇంటింటికి కుళాయి పడిపోయింది, రోడ్లు పడిపోయాయి, కరెంట్ కూడా అలా ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు ఎలా అనిపిస్తుందండి పవన్ కళ్యాణ్ గారు పని తర్వాత? రాష్ట్రానికి ఇది కూడా చాలా బెస్ట్ అని చాలా మంది 5 లక్షలు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదండి. ఇది ఏంటంటే కొంతమంది చనిపోయిన ఉంటారు కదండి, కుర్రోళ్ళు అటోళ్ళకి, అలాంటి ఆర్థిక పరిస్థితి ఆడుకున్నందుకు పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ వాళ్ళు కూడా చేయకూడుతున్నారు. ఇన్నాళ్ళు శత్రువు అయిన వాళ్ళు కూడా ఇప్పుడు చేయకూడుతున్నారు దాని గురించి, పనితనం గురించి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మంది విమర్శిస్తున్నారు కదా, పొద్దున్న టిఫిన్ ఒక్కటి చేస్తున్నాడు, సాయంత్రం హైదరాబాద్ బయలుదేరుతున్నాడు, మళ్ళీ ఇంకో చోటకి వెళ్తున్నాడు, ఫ్లైట్లు ఎంజాయ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు. మరి అసలు ఆయన ఏం చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి అసలు వాళ్ళు చేసే విమర్శలకి? ఆయన చేసిన నాయకుడు ఆయన పని చేయడానికి వచ్చాడండి. ఆయన ఏం చేసాడు ప్రజల కోసం చేసాడు, జనం కోసం పుట్టాడండి. ఏదో సినిమాలో ఉన్నట్టు ఆయన జనం కోసం వచ్చాడు, జనాల్లోనే పుట్టాడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో 100% స్ట్రైక్ రేటుతో గెలిచారు. ఆయన గెలుపు అనేది దేశం అంతా కూడా చూసింది కదా. మరి ఈ 18-20 నెలల పరిపాలన ఎలా ఉందంటారు? మీరేం చెప్తారు ఆయన గురించి? ఇప్పటి వరకు అయితే ఈ 18 నెలల పరిపాలనలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు దగ్గరయ్యే విధంగా పూర్తి స్థాయిలో నిస్వార్థంగా, నిజాయితీగా పరిపాలనని ఖచ్చితంగా అందించాలని దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేష్ఠ ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఇటువంటి శాఖల మీద ఫోకస్ చేశారు. ఆ శాఖల్లో ఇప్పుడు పురోగతి ఎలా ఉంది, అసలు ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, మరి రూరల్ వాటర్ సప్లై అన్ని కూడా రాష్ట్ర ప్రజలకు దగ్గరగా తన యొక్క విధానాలను కావచ్చు, తన యొక్క పరిపాలనని ప్రజలకు చేరువయ్యే విధంగా దగ్గరగా ఉండే శాఖలుగా భావిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఖచ్చితంగా పంచాయతీరాజ్ అనేది
రాష్ట్రం మొత్తం మీద కూడా 70-80% కనెక్టివిటీ ఉన్న శాఖ అన్నమాట. ఈ యొక్క పరిపాలన తన యొక్క మార్క్ పరిపాలనని ఈ యొక్క శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందిస్తారు. తన యొక్క మార్కుని ఖచ్చితంగా చూపిస్తారు. ఇప్పుడు ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో పల్లె పండుగ అనే కార్యక్రమాలు తీసుకొచ్చి రోడ్లు, మంచినీటి సదుపాయాలు ఇవన్నీ డెవలప్ చేస్తున్నాం అన్నారు. ఎలా అనిపిస్తుంది పనితీరు అనేది? ఆ పనితీరులో ఖచ్చితంగా కూడా కళ్యాణ్ గారి మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక మార్క్ అనేది సృష్టిస్తారు కూడా. మనం ఇప్పుడు మళ్ళీ పల్లె పండుగ 2.1 స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక దఫలో ఇంకా మిగిలిన అభివృద్ధి వర్కులు కూడా చేస్తా ఉంటున్నారు కదా, ఎంతవరకు సాధించే అవకాశం ఉంటుంది అంటారు? ఖచ్చితంగా యొక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి మార్క్ అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా చూపిస్తారు, కొనసాగుతుంది. దాని యొక్క పురోగతి అనేది ఖచ్చితంగా మార్కింగ్ లో కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మార్క్ అనేది ఈ శాఖలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ వరకు బాగానే ఉందనుకోవచ్చు, కానీ గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో బతికే గిరిజనులకి మౌలిక సదుపాయాల కింద నీళ్లు, కరెంటు, ముఖ్యంగా రోడ్లు, బళ్ళు ఇటువంటి సదుపాయాలు కల్పించడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతో మంది నాయకులు వచ్చారు గతంలో, ఎక్కడా కూడా వీళ్ళకి అభివృద్ధి చేసినట్టు, మంచి చేసినట్టు ఎక్కడా లేదు. ఈయన పట్టించుకుంటున్నారు అంటారు. అసలు ఎలా అనిపిస్తుంది అంటారు ఈ విషయంలో? ఇప్పటి వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా అరకు అలాంటి కొండ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రోడ్డు ఫెసిలిటీస్ కానీ, మౌలిక వసతులు కానీ అందరికీ కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేశాయి, కానీ ఈ రోజుకే వాళ్ళకి పూర్తి స్థాయి మౌలిక వసతులు వాళ్ళకు అందుతున్నాయి. అంటే తన యొక్క పరిపాలన మార్కుని గ్రౌండ్ లెవెల్లో, అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇలా కూడా చేయగలమా అనే విధానంలో ఎవరికైతే పూర్తి స్థాయి ప్రభుత్వ ఫలాలు అందలేదో వాళ్ళని కూడా ఖచ్చితంగా అందించాలి. ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క పరిపాలనని, రాష్ట్ర ప్రజల సౌకర్యాలను కల్పించాలి. మనం ఇప్పటి వరకు ఎవరైతే వెనుకబాటుతనంతో ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ ఫలాలను అందించాలి అనే దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినా కానీ వారికి పూర్తి ఫలాలు అందలేదు. ఈయన మార్క్ వల్ల ఖచ్చితంగా వాళ్ళకి చేరువ అవుతున్నారు, వాళ్ళ మనసులు గెలుచుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్ లో మంచి మెజార్టీతో 100% స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు గెలిచారు. ఆయన గెలుపు అనేది దేశం మొత్తం చూసే విధంగా ఉంది. మరి ఈ రోజు ఆయన పరిపాలన చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? ఆయన పరిపాలన కూడా దేశం మొత్తము గర్వించే విధంగా పరిపాలిస్తున్నారు. అంటే ఆయన గతంలో ఆయనకు పదవులు ఏం లేవు కదా, కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, కొత్తగా ఆయన మంత్రులు అయ్యారు కదా, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఆయన పనితీరు చాలా బాగుంది. ఆయన పదవి ఆయనకి పదవి ఉంటేనే పని చేస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కాదు. ఆయనకు పదవి ఉన్నా పదవి లేకున్నా ఆయన నిస్వార్థంగా ఆయన ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మేము ఆయన అధ్యక్షన పనిచేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గిరిజన శాఖల్లో, అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అభివృద్ధి చేయడానికి చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారని అన్నారు. అసలు ఆయన చేస్తున్న అభివృద్ధి మీద మీ అభిప్రాయం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గత స్వాతంత్రం ముందు నుంచి కూడా మన్యం జిల్లా లాంటి గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు లేకుండా, రోడ్లు లేకుండా, వాళ్ళకి కరెంట్ లేకుండా చాలా మందికి నదులు దాటుకొని వెళ్ళే విలేజెస్ మన రాష్ట్రంలో ఉన్నాయి. అవంతా ఆయన గుర్తించి, ఆయన పర్యటించి తర్వాత వెంటనే రోడ్లు కానీ, విద్యుత్తు కానీ, అలాగే వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడం చాలా సంతోషకరం. అంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కానీ ఇంకా కరెంటు లేని గ్రామాలు, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. అటువంటి గ్రామాలు గుర్తించి వాటి మీద ఫోకస్డ్ గా జాగ్రత్తగా వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడం అనేది ఎలా అనిపిస్తుంది అంటారు? దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులు అయ్యారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు కదా, చాలా మంది అయినారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకంటూ ఒక స్థాయి ఉంది. ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు. ఆయన ఎప్పుడు ప్రజా సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు అని మా నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా పల్లె బాట అనే కార్యక్రమం తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అది ఎలా అనిపిస్తుంది అంటారు మీకు? చాలా బాగుందండి. ముందుకి ఇప్పటికి ప్రతి పల్లెల్లోనూ గోకులం షెడ్లు కావచ్చు, అదేవిధంగా
ఆ, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మొక్కల పెంపకాలు కానీ, డ్రైనేజ్ ఇప్పుడు కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చినారు. ఆ, అది ఒక పిఠాపురంకే కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ అది చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేమందరూ చాలా సంతోషంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి ఆయన అభివృద్ధి చేస్తున్నారు. మీకు ఎలా ఖచ్చితంగా అనిపిస్తుంది? ఇప్పుడు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? దేశంలో ఏ ప్రజా నాయకులు చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టార్జితాన్ని ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే ఆయన కష్టార్జితాన్ని కూడా దానం చేసేంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా దొరకడం, మా అందరికి నాయకుడిగా దొరకడం మా అదృష్టం. ముందు ఆయన ఇంకా ఎన్నో మరింత గొప్ప స్థాయికి ఎదగాలని మా అందరి ఆకాంక్ష. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అనేది దేశం అంతా చూసే విధంగా 21 స్థానాల్లో పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్ అన్ని స్థానాలు గెలిచారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పరిపాలనా విధానం ఎలా ఉందంటారు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలను రాష్ట్రంలో ప్రతి అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రతి తప్పును ఎత్తి చూపించి ఆయన చేసిన పోరాటం వల్లనే ప్రజలు మెచ్చి 100% స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రావడానికి బలంగా పవన్ కళ్యాణ్ గారే కారణమని మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు, కీలకమైన శాఖల్లో ఆయన మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో 2nd పొజిషన్ లో ఆయన ఉన్నారు. సీఎం గారి తర్వాత ఆయన 2nd. ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు ఆయన పరిపాలన విధానం చూసిన తర్వాత? ఆయన తీసుకున్నటువంటి అన్ని శాఖల్లో ఆయన ప్రజలకు ఏం చేయగలను అనే దాని మీద దృష్టి పెట్టి ఆయన ప్రతి శాఖలో ఆయనకు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ఆ పవన్ కళ్యాణ్ మార్కు చూపించడానికి, ప్రతి ప్రజలకు మంచి చేయడానికి ఆయన శాయశక్తులో కృషి చేస్తున్నాడు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు పెట్టి ఆ సమస్యని తీర్చుతున్నారు. ముఖ్యంగా సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారు, సొంత డబ్బులు పెడుతున్నారనే విషయం వినబడుతుంది. మీరేం చెప్తారు వాటికి? జనసేన పార్టీ పెట్టిన సమయం నుండి ఆయన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన డబ్బు గురించి ఎప్పుడు ఆలోచన చేయడు. ప్రజలు బాగుండాలి, పార్టీ కార్యకర్తలు బాగుండాలని ఆయన సొంత నిధులు, ఆయన శ్రమటోచి కష్టపడి సంపాదించినటువంటి ప్రతి రూపాయిను ఆయన ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాల్లో ఉన్న, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మౌలిక సదుపాయాల కింద కరెంటు, ఇల్లు, నీళ్లు, రోడ్లు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన అటువంటి పనులు చేయడం? గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ ఎవరు ఆ విషయాలపై ఫోకస్ చేయలేదు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్తు లేని గ్రామాలు, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆయన స్వయంగా విజిట్ చేసి వాళ్లకు ఇప్పుడు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి డిప్యూటీ సీఎం కంటే కూడా ఆయన ప్రతి ఒక్కరూ ఆయన సీఎం హోదాలో చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇంత చేసినా గానీ కొంతమందికి అసలు కనిపించడం లేదంటారా? ప్రతిసారి కూడా ఆయన విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఫ్లైట్ లో తిరుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ అసలు పరిపాలన చేత కావట్లేదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? ఆయన ఆ హోదాలో ఉండడము జీర్ణించుకోలేనటువంటి కొంతమంది స్వార్థపరులు ఆయన బ్లేమ్ చేయడానికి అటువంటి ఆరోపణలు రాజకీయాల్లో కామన్. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు కానీ ఆయన ప్రతి ప్రసంగంలో ఒకటే చెప్తారు, రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొస్తాను, రాజకీయాలు అంటే ఏంటో కూడా రబ్బరు చెప్పులు వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చేసి చూపెడతాను, నేర్పి చూపిస్తానని అన్నారు. అది ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది? అసలు గ్రౌండ్ లో జనసేన పార్టీ విధి విధానాలు ఎంతవరకు కూడా వెళ్తాయంటారు? ఆయన చెప్పింది వాస్తవం. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తా అన్నాడు. ప్రజెంట్ రాష్ట్రంలో అదే జరుగుతుంది. చదువుకున్నటువంటి ఎంతో మంది విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రబ్బర్ చెప్పులు చేసిన వాళ్ళను ఈ రోజు ఎంతో మందిని ఆయన నాయకులుగా ఆయన తీర్చిదిద్దాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ఎంతో మందికి పదవులు ఇచ్చాడు. ఆయన వాళ్ళతో ప్రజలకు సేవ చేపిస్తున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అనేది దేశం అంతా చూసే విధంగా, గొప్పగా చెప్పుకునే విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. కానీ ఆయనకి రాజకీయ అనుభవం లేదని చెప్పారు. మరి ఈ రోజు ఆయన పరిపాలన చేస్తున్నారు. ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి దాని మీద?
ఎలా ఉంది అంటే ఆయన పర్ఫెక్ట్ గా తన విధి విధానాలని ఎప్పుడు అనుభవం లేదు, కాకపోతే రాజకీయాల్లో పదవులు అనుభవించలేదు అని చెప్పేసి విపక్షాలు విమర్శించినప్పటికీ ఆయన తెలియని విషయాన్ని కూడా ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకొని ఒక ఉప ముఖ్యమంత్రి పాత్రని ఏ విధంగా పోషిస్తున్నారు అనేది మేము చెప్పనవసరం లేదు. రాష్ట్ర ప్రజలందరూ ఆయన పని విధానాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మాట్లాడుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వంలో చూసాం మనం 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఒకళ్ళ పేరు కానీ ఒకళ్ళ పని విధానం కానీ ఎవరు తెలుసుకున్నట్లు కానీ ఎవరికి తెలిసినట్టు కానీ మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఉన్న ఒక్క ఆయన కూడా ఆయన పని విధానం ఎలా ఉందంటే ఇంతకుముందు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ పదవులు ఎప్పుడూ అనుభవించలేకపోయినప్పటికీ కానీ ఆయన ప్రతి ఒక్క విషయంలో కానీ ఏదైతే ఉపాధి హామీ పథకం కావచ్చు, అట్లాగే అటవీ సంపదని సంరక్షించుకోవడం కావచ్చు, అలాగే కుంకి ఏనుగులను తీసుకొచ్చేసి ఇక్కడ ఏనుగుల విధ్వంసం ఎక్కడైతే గ్రామాల్లోకి వచ్చి పంటలు పాడు చేస్తున్నాయో ఆ విషయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పిఠాపురం అభివృద్ధి విషయం కావచ్చు, ఏదైతే ఉప్పాడ అక్కడ వాళ్ళకి రిటైనింగ్ వాల్ అది వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఒకటి చేస్తున్నారు కదా దానికి సంబంధించి కావచ్చు, ఇట్లా ఎన్నో విషయాలు ఇక చెప్పుకుంటూ పోతే ఆయన తనకి తీసుకున్న ప్రతి ఒక్క శాఖకు కూడా అడుగడుగునే న్యాయం చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కన్నా కూడా ప్రభుత్వంలో తను ఉన్న పాత్రని ఎక్కువగా పోషించుకుంటూ ఈ రోజున అంతకు ముందు చేసిన ఎవరికన్నా కూడా ఆదర్శంగా ఉప ముఖ్యమంత్రి గారి పాత్రని పోషిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇన్ని విధాలుగా ఆయన అభివృద్ధి చేస్తున్నారని మీరు చెప్తున్నారు. మరి వైసీపీ నాయకులు అసలు పవన్ కళ్యాణ్ పరిపాలన చేయడం లేదు. హైదరాబాద్ లో టిఫిన్ చేస్తున్నాడు, మధ్యాహ్నం భోజనం విజయవాడలో చేస్తున్నాడు, మళ్ళీ రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి ఆయన తీసుకున్న సాలరీని తెలుసో లేదో వీళ్ళకి 42 ఏదైతే పిల్లలు 42 మంది బాలబాలికలు ఎవరైతే హాస్టల్స్ లో ఉంటారో వాళ్ళకి ఆయన సాలరీని ఎవ్రీ మంత్ 5,000 ఆయన ఇస్తున్నారు. ఆయన సాలరీ ఆయన ఇష్టం, దాన్ని అది అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన సంపాదించుకున్న దాన్ని ఆయన ఏదైనా చేసుకోవచ్చు. దాన్ని పిఠాపురంలో నియోజకవర్గంలో ఉన్న పిల్లలకి అనాథ పిల్లలకి ఆయన పంచి పెడుతున్నారు. ఇవన్నీ కనిపించడం లేదంటారా? కనిపించట్లేదు అంటే విపక్ష పాత్ర అంటే ఎలా ఉంటదంటేనండి, ఏం చేసినా కూడా వీడి మంచిదనాన్ని ఒప్పుకోకూడదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు మనకు తెలిసిందే కదా, లేదంటే 151 నుంచి 11కి ఎందుకు వస్తారు వాళ్ళు? ఎంతో కొంత కొంచెం ఒక 50-40లోనన్నా ఉండాలి కదా. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఇట్లానే ఉంటాయి. ఏదైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నారో దానికి నెక్స్ట్ డే చూపించాడుగా వీడియో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత ఆక్యుపై చేశాడు, ఎన్ని ఎకరాల ల్యాండ్ ని అటవీ భూమిని ఆక్యుపై చేసి గెస్ట్ హౌస్ కట్టుకుని ఎలా చేశాడు అనేది వీడియోలు రిలీజ్ చేశాడుగా. ఆయన బ్రేక్ఫాస్ట్ చేశాడు, లంచ్ చేశాడు, తర్వాత సంగతి. వైసీపీలో పెద్ద తలకాయ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అటవీ భూముల కబ్జా అంతా కూడా ఒక హిస్టరీ లాగా మొత్తం బయట పెట్టి మొత్తం ఉనికించే విధంగా చేశాడు. ఇప్పుడు ఆస్తులు కబ్జా చేసే పరిస్థితి వచ్చింది అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఆయన పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు దాని గురించి? అదే ఇప్పుడు మాట్లాడుకునేది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, బ్రేక్ఫాస్ట్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్ ఒక చోట అని చెప్పారు. కానీ నెక్స్ట్ డే ఏమైంది, వీడియో లీక్ అయి బయటకు వచ్చింది. అటవీ శాఖ అధికారులకి ఆదేశాలు వచ్చినాయి. వాళ్ళు వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఒక ఆస్తుల పొలం ఏదైతే అటవీ శాఖ భూములు ఉన్నాయో దాన్ని ఏదైతే ఆయన ఆక్రమించుకున్నారో అది ఎంక్వైరీ చేశారు. అది మొత్తం రిలీజ్ అవుతుంది అంతా. ఇంక వీళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, ఒక మీ ప్రభుత్వంలో ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత అవినీతి చేశాడంటే మీ అధ్యక్షుడు ఎంత అవినీతి చేస్తుంటాడు, ఇంకా మీ కింద ఉన్న వాళ్ళు ఎంత అవినీతి చేస్తుంటారు అనేది రాష్ట్ర ప్రజలకి అన్ని తెలుసు. కానీ ఈ విమర్శలు చేసే వాళ్ళు మరీ ఇంకొకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అనేది దేశం మొత్తం చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచి మేము కూడా ఒక రాజకీయ నాయకులు అనే విధంగా నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన ఎలా పనిచేస్తున్నారు, మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు పరిపాలన అనేది పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు, అదే విధంగా మేము పౌర సరఫరాల శాఖ, అటవీ శాఖ, అదే విధంగా మా అధ్యక్షులు వారు సినిమాటోగ్రఫీని తీసుకోవడము, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడము మీరే అందరూ చూస్తా ఉన్నారు. ఎటువంటి అరాచకాలు లేవు, దోపిడీలు లేవు, దౌర్జన్యాలు లేవు. మంత్రులు కనీసం ప్రజలకు ఎవరో కూడా తెలియకుండా, అంటే వాళ్ళు నిశ్శబ్దంగా తమ పనిని తాము చేసుకుంటూ ప్రజలకు మేలు చేసే పనులు అందరూ బిజీగా ఉన్నారు. ఎవరో కూడా వ్యక్తిగత కక్షలకు కావచ్చు ఎటువంటి వాటికి పోకుండా కేవలం పని మీద ధ్యాస పెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారితో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేసింటే ఎంత సవ్యంగా సజావుగా ప్రభుత్వం నడుస్తా ఉందనే దానికి ముఖ్యమైన కారణము నిదర్శనము పవన్ కళ్యాణ్ గారు. వారి నిబద్ధత, ఎంతో నిజాయితీగా ఉంటూ ప్రజలందరినీ మమేకం చేస్తూ
నడిపిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖలో ఆయన పల్లె పండుగ అనే కార్యక్రమాలు తీసుకురావడం, దాంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కింద అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అసలు ఎంతవరకు చేస్తున్నారు, మీకేం కనబడుతుంది, మీరేం చెప్తారు ఆ విషయం మీద? కొన్ని కోట్ల రూపాయలను ఆయన తీసుకొని వచ్చి వారి సారథ్యంలో ఒకప్పుడు అయితే సపోజ్ పంచాయతీరాజ్ శాఖలో కూడా పీడీ గారు, ఎండిఓలు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయాల్సి వస్తే పైన నాయకులకి లక్షల రూపాయల్లో లంచాలు ఇస్తే గానీ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు. ఈ రోజు వారందరూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్వం మేము ఈ జాబ్ ని నేను పొందాలంటే 30 లక్షలు 20 లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండేది. కాబట్టి మేము కూడా దొరికిన చోటల్లా చేయి చాపే వాళ్ళము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మినిస్టర్ గా ఉండడం వలన మేము రూపాయి ఇచ్చి పదవి కొనడం లేదు గవర్నమెంట్ లో. అదే విధంగా మేము ప్రజల దగ్గర నుంచి రూపాయి ఆశించడం లేదు. మా పనులు సజావుగా జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా సకాలంలో నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే మొన్న గిరిజన ప్రాంతాలకి వారు వెళ్లి రావడము, అదే విధంగా ఆ ప్రాంత ప్రజలందరికీ చెప్పులు లేవనేసి చెప్పులు పంపించడం, తర్వాత రోడ్లు వేయించడం, వెలుతురు లేదనేసి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అక్కడికి ట్రాన్స్ఫార్మర్లను లాగించి మీటర్లు వేయించి ఆ పల్లెలకంతా వెలుగు తీసుకొని రావడం. గిరిజన గ్రామాల మీద పవన్ కళ్యాణ్ గారు మౌలిక సదుపాయాలు అని చెప్పి మంచినీటి సదుపాయాలు, రోడ్లు, కరెంట్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇవి ఆ గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. కానీ ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టించుకున్న దాఖలా లేవు. ఈయన ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆయన నిస్వార్థంగా చేస్తున్నారు అనుకున్నారా, లేదా రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారా? అసలు ఏంటంటారు? వాళ్ళకి అంత అభివృద్ధి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? మా అధ్యక్షులు వారు పేరుకి సినిమా యాక్టర్ అవ్వచ్చేమో గాని ఆయన మనసంతా ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండేది. ఆయనకి గిరిజన వాసులు అంటే ఎంతో ప్రేమ. పూర్వం మీరు గమనించినట్టయితే వారు సినిమా సమయంలో నల్గొండలో ఒక చోట ఫ్లోరైడ్ ఇష్యూ ఉందనేసి, వాటర్ సమస్య ఉందని అక్కడ బోర్లు వేయించడం అయితేనేమి, అనేక రకాల ప్రజల సమస్యలను బయటకు తీయడం అయితేమి, శ్రీకాకుళంలో కిడ్నీ సమస్య ఉంటే దాదాపు 40-50 సంవత్సరాలుగా రాజకీయం నడుస్తానే ఉంది. ఎంతో మంది నాయకులు మారినారు కానీ ఆ సమస్యను దేన్ని బయటకు తీసుకొని రాలేదు. దాన్ని మొట్టమొదటిసారిగా బయటకు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా నడుచుకున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ఆయన గెలుపు అనేది దేశం మొత్తం మాట్లాడకూడదు. ఆ రేంజ్ లో ఆయన గెలుపు వచ్చింది. ఎందుకంటే ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాల్లో కూడా ఆయన 100% స్ట్రైక్ రేట్ తో గెలిచారు. ఆయనకి పదవులు అంటే తెలియదు, అధికారం అంటే తెలియదు, అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు. మరి ఈ రోజు ఆయన పరిపాలన ఎలా ఉంది, మీరేం చెప్తారు ఆయన గురించి? ఖచ్చితంగా ప్రజానాయకుడు, జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ కూటమి హామీల నెరవేర్పులో ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో రాజధాని నిర్మాణ విషయంలో కానీ, పోలవరంలో కానీ ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తనదైన శైలిలో కూటమి పరిపాలన వెళ్లే దిశగా ఆయన ముందడుగేస్తున్నారు. మరి ముఖ్యంగా మంత్రివర్యులుగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా రాష్ట్రంలో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అలాగే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దారులు నరకానికి రహదారులు అనే విధంగా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ దారులు ఎక్కడ చూసినా పంచాయతీరాజ్ నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్ల నిర్మాణం చేపట్టడం కానీ, అలాగే గ్రామాల్లో అభివృద్ధి చేయటం కానీ, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేయటం కానీ, అలాగే ఇప్పుడు రీసెంట్ గా మనం గమనిస్తే ఫారెస్ట్ కి సంబంధించి అవినీతి పరులు ఎవరైతే కింగ్ పిన్లు అంటారో, గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరని విర్రవీగినటువంటి వైసీపీలోని ఏనుగులను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వారు కబ్జా చేసిన భూములను బయట పెట్టడం, వాటిని ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలకు 100% న్యాయం చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రీసెంట్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీలో పెద్ద తలకైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అటవీ భూముల కబ్జా అంతా కూడా ఆయన బయటకు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటారు? అసలు ఆయన అంత డేర్ అండ్ డాష్ గా ఈ హిస్టరీ అంతా కూడా బయట పెట్టడాన్ని మీరేం చెప్తారు దాని గురించి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రీల్ స్టారే కాదు, రియల్ స్టార్. హీఈస్ ఎ పొలిటికల్ రియల్ స్టార్. మీరు గమనిస్తే విజువల్స్ లో, సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. ఆయన
హెలికాప్టర్లో ట్రావెల్ చేసి వారు ఏదైతే అడవి మధ్యలో భూములను కబ్జా చేసి వాళ్ళు విల్లాలు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని అదేదో వాళ్ళ సొంత జాగీర్ లాగా అడవి వాళ్ళకి రాసిచ్చినట్టు, అడవి వాళ్ళ కోసమే ఉన్నట్టు ఎన్నో తరాలుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏ స్థాయి వ్యక్తి అయినా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇదొకటే కదా, ఎర్రచందన స్మగ్లింగ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ముక్కుసూటిగా వెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఎర్రచందన స్మగ్లింగ్ కూడా భారీ స్థాయిలోనే అరికడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.